ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమేనా అంటే పోస్టర్లు కనిపించాయంటున్నారు, పనులు కూడా జరిగినాయా? అంటే ఈ క్రాప్ వ్యవస్థ అనేది ప్రధానంగా వరి పంటకి చెందిన అంశం. ఈ క్రాప్ లో ఏంటంటే ప్యాడీ కొనుగోళ్లు, ఎందుకంటే బియ్యం అనేది ఒక సబ్సిడీ స్కీమ్ కింద సరఫరా జరుగుతూ ఉన్న నేపథ్యంలో, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో, అందులో వరి ప్రధాన పంట, ఆహార పంట ఎక్కువ పండిస్తున్న నేపథ్యంలో ఈ క్రాప్ సిస్టమ్ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ క్రాప్ ఇవాళ జరుగుతుంది, ఇవాళ అప్పట్లో జరిగింది, ఇవాళ జరగటం అనేది లేదు. ఈ క్రాప్ అంటే ఏంటంటే ఏ రైతు ఎన్ని ఎకరాలు పంట వేశాడు అని ఆ రైతు యొక్క వివరాలు, ఎంత యాకరేజ్ వివరాలు, ఏ వెరైటీస్ వరి పండిస్తున్నారనే వివరాలు నమోదు చేస్తారు. తర్వాత ఆన్లైన్లోనే ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆర్బీకే సిస్టమ్స్ అన్నది, ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రాలు. ఆ రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించి ఆ రైతు యొక్క పండించిన ధాన్యాన్ని కొనేసి మిల్లింగ్ చేసే ప్రాసెస్ కోసం అది ఆర్బీకే సెంటర్స్. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో వాటినే ఆర్ఎస్కేగా మార్చారు, రైతు సేవా కేంద్రాలు. సేమ్ అదే ప్రాసెస్ నడుస్తూ ఉంది, ఏమీ మార్పు లేదు. కాకపోతే మిర్చి ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారో మిర్చి రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. మిర్చి రైతుకి భరోసా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పంటను కొనలేదు. కాకపోతే ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనో 20లోనో ఈ మద్దతు ధర అని ఒకటి ప్రకటించారు. 7,000 రూపాయలు మిర్చికి పర్ క్వింటాలు మద్దతు ధర ప్రకటించారు. ఆ మద్దతు ధర ప్రకటించిన తర్వాత అది రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. కారణం ఏంటంటే 7,000 అనేది చాలా లీస్ట్ ప్రైస్. అప్పటికే మార్కెట్లో అంతకుముందే చాలా ఎక్కువ రేట్లు ఉన్న నేపథ్యంలో 7,000 మద్దతు ధర ఏంటని చెప్పేసి రైతులు వ్యతిరేకించారు. ఆ మద్దతు ధర ప్రకటించినా కానీ దానివల్ల ఏం ప్రయోజనం కలగలేదు. కాబట్టి ఆయన ఊరికే రాజకీయ ఉపన్యాసంగా మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మిర్చి రైతులకి బెనిఫిట్ జరిగింది ఏమీ లేదు, మిర్చి రైతుల్ని ఆదుకున్నది ఏమీ లేదు. రైట్, సెక్యూరిటీ మార్కెట్ల యొక్క దయాదాక్షిణ్యాల మీదే మిర్చి రైతు ఆధారపడుతున్నారు, మార్కెట్ల యొక్క దయాదాక్షిణ్యాల మీదే నేటికి ఆధారపడుతున్నారు. ఆ పరిస్థితి మారాలనేదే మేము కోరుకుంటా ఉన్నాం. రైట్, ఇంకోటండి ఇంకొక యాంగిల్ ఉందండి అందులో, సెక్యూరిటీ యాంగిల్. సరే, ఆయన వెళ్ళిన పర్పస్ వేరు, సెక్యూరిటీకి దాంట్లోంచి అంటే సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవడం అనేది చంద్రబాబు గారి ఫార్ములా. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఫాలో అవుతున్నట్టున్నారు. అక్కడ వెళ్ళింది రైతుల సంక్షోభం, అవకాశం సృష్టించుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సెక్యూరిటీ అంశం తెర మీద తీసుకొచ్చారు. ఆయనకి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, Z+ కేటగిరీలో ఉండాల్సిన వ్యక్తికి కనీసం చూసుకోలే, టైర్లు అరిగిపోయిన టైర్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారంటూ ఇంత పెద్ద మెమరాండం కూడా గవర్నర్కి నిన్న వైసీపీ వాళ్ళు అందజేశారు. దాని మీద ఢిల్లీలో మీడియా అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడారు. ఒకసారి ఆయన మాట్లాడారు, చూసి మీ దగ్గరకు వద్దాం. చంద్రబాబు గారు మాట్లాడింది. రైట్, సో అదే మొత్తానికి ఏంటంటే ఆయన మాట్లాడింది విన్నాను. ఇల్లీగల్ వ్యవహారాలు చేసే వాళ్ళకి కూడా మేము భద్రత ఇవ్వాలా. ఇల్లీగల్ అని ఎందుకు అన్నారంటే ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా దాన్ని వైలేట్ చేసి ధిక్కరించి, లేదు మేము చేస్తాం, మేము రైతుల్ని పరామర్శిస్తాం. అక్కడ కోడ్ ఉంది, మీ గుంటూరు కృష్ణా జిల్లాలో 2 జిల్లాల్లోనూ వెస్ట్ గోదావరి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఆ టైంలో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది చంద్రబాబు గారి ప్రశ్న. అండ్ టీడీపీ కూడా దాని మొత్తానికంటే జగన్ పర్యటన ఒక ఇల్లీగల్ అఫైర్గా వాళ్ళు చూస్తున్నారు. అక్కడ మీరేమంటారు? ఇప్పుడు ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటంటేనండి, ఈ డిస్ట్రెస్ ప్రైస్కి మిర్చి రైతులు అమ్ముకునే విధానం ఇవాళ జరిగింది కాదు, గత 3 నెలల నుంచి ఉంది. 3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు? ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే ఎందుకు ఆయనకి గుర్తుకొచ్చారు మిర్చి రైతులు? ఇది మా ప్రశ్న. కాబట్టి ఏంటంటే అక్కడ మిర్చి రైతుల మీద చిత్తశుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏదో ఉద్ధరించడానికి ఏదైతే ఆ టూర్ ప్రోగ్రాం కాదండి.
ఎందుకంటే గత అక్టోబర్ నుంచి ఉంది ఈ సమస్య. ఉమ్. అక్టోబర్ నుంచి ప్రారంభమైంది.